తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. ముఖ్యంగా ములుగులో భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా ఈ తీవ్ర భూ ప్రకంపం చోటు చేసుకుంది. ములుగు జిల్లా కొండాయి వద్ద భూకంప కేంద్రం ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వలన గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూ ప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఉదయం 7:20 నుంచి 7:26 మధ్య పలుసార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ములుగు జిల్లాలో టార్నోడో తరహాలో సుడిగాలి బీభత్సం సృష్టించి ఏటూరు నగరంలోని అటవీ ప్రాంతంలో 50,000కు పైగా చెట్లను నేలమట్టం చేసింది. దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న చెట్లు సుడిగాలి దెబ్బకు కుక్కిటి వేలతో సహా పైకి లేచి నేల కొరికాయి. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇది జరగడం వల్ల అసలు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రజలకు ఎవరికీ ఎటువంటి నష్టం జరగకపోవడంతో సమ్మక్క సారలమ్మ తమను రక్షించిందని స్థానికులు భావించారు. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం నమోదైన ములుగులో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరోమారు ములుగు వాసులో ఆందోళన మొదలైంది. ములుగు కేంద్రంగా ఈ రోజు నమోదైన భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెప్పడంతో ములుగు వాసులు ఇళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు.